అందరికీ నమస్కారం. ఈరోజు మన పాఠం అసామాన్యులు అంటే ప్రత్యేకమైన వ్యక్తులు అని అర్థం. ఇక్కడ పనుల గురించి తెలియజెప్పింది ఈ పాఠం ఉద్దేశం. అన్ని వృత్తుల సమిష్టి సహకారంతో సమాజం కొనసాగుతుంది. వృత్తులు సమాజ సేవలో తమ వంతు పాత్రను పోషిస్తాయి. దేశాభివృద్ధికి మూలస్తంభాలుగా నిలిచినవి వృత్తులే. అయినా వాటికి ఆదరణ కరువైంది. వివిధ వృత్తుల వారి పట్ల గౌరవాన్ని, శ్రమ విలువను పెంపొందించడమే ఈ పాఠం ఉద్దేశం. ఇక్కడ వృత్తి అంటే ప్రొఫెషన్, అంటే సమాజంలో అన్ని రకాల పనులు చేసేవాళ్ళు ఉంటేనే సమాజం ముందుకెళ్తుంది అనేది పాఠం యొక్క ఉద్దేశం. ప్రవేశిక. శ్రమజీవన సౌందర్యాన్ని వర్ణించడం ఎవరి తరం? ఒక్కొక్క వృత్తి ఒక్కొక్క ప్రత్యేకతను సంతరించుకుంది. అయినా అన్ని వృత్తుల సమిష్టి జీవనమే సమాజం. ఎవరి వృత్తి ధర్మాన్ని వారు నిబద్ధతతో నిర్వహిస్తే సమాజం సుసంపన్నం అవుతుంది. ప్రతి వృత్తి గౌరవప్రదమైనది. అన్ని వృత్తుల మేలు కలయికతోనే వసుదైక కుటుంబ భావన పెరుగుతుంది. కొన్ని వృత్తుల విశేషాలను తెలుసుకుందాం. అంటే ఇక్కడ ప్రతి వృత్తి ముఖ్యమైనది అని ఉద్దేశం. ప్రతిరోజు మనం ఎన్నింటినో చూస్తుంటాం. వాటిలో కొన్నింటిని పట్టించుకోం, మరికొన్నింటిని గురించి ఆలోచించం. కానీ కొద్దిగా దృష్టి పెడితే కొన్ని విషయాలలో ఆశ్చర్యం కలుగుతుంది. మర్రి విత్తనాన్ని చూసారా ఎంత చిన్నగా ఉంటుంది. పరిశీలించి చూస్తే తప్ప గుర్తుపట్టలేనంతగా ఉంటుంది. కానీ దీనిలో నుంచే పెద్ద మర్రి చెట్టు వస్తుంది. అంటే అంత చిన్న గింజలో ఇంత గొప్ప శక్తి ఉందన్నమాట. ఇట్లే మన మధ్యనే ఉన్న వాళ్ళల్లో కూడా ఏదో గొప్పతనం ఉంటుంది. సామాన్యులుగా కనిపించే వాళ్ళల్లో అసామాన్యమైన ప్రతిభ దాగి ఉంటుంది. దాన్ని గుర్తించాలి, గౌరవించాలి. ఆకాశంలో హాయిగా ఎగరగలిగే విమానాన్ని ఎవరు కనుక్కున్నారు? ప్రపంచంలోని విషయాలను క్షణాల్లో ప్రత్యక్షంగా మనకు చూపించే టీవీని కనిపెట్టిందెవరు? సమాచార వ్యవస్థలో సాంకేతిక విప్లవాన్ని తెచ్చిన సెల్ ఫోన్ రూపశిల్పి ఎవరు అని తరచూ ప్రశ్నిస్తుంటాం. కానీ ఈ సుఖాలు, విలాసాల కన్నా ముందు జీవిత అవసరాలను తీర్చుకునే మార్గం చూపిన మహాపురుషుల గురించి ఎప్పుడైనా దృష్టి సారించామా? వాళ్ళ కృషిని, త్యాగాన్ని ఎప్పుడైనా తలుచుకుంటున్నామా? అన్నమయములైనవన్నీ జీవమ్ములు, కూడు లేక జీవ కోటి లేదు అన్నాడు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. ఆహారం లేకుంటే ఏ ప్రాణి బ్రతకదు. ఇంత ప్రాధాన్యమున్న ఆహార విషయాలను గురించి మనకు మొదట తెలిపిన వారు ఆదివాసులు. అడవులే అమ్మఒడిగా, కొండ కోనలే తోడు నీడగా జీవిస్తారు. వాళ్ళు రేయింబవళ్ళు ప్రకృతితోనే కలిసి ఉంటారు. ప్రకృతిని బాగా పరిశీలిస్తారు. ఏవి తినాలో ఏవి తినకూడదో చెప్పారు. అట్లా చెప్పడానికి వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేశారు. వాటిని రుచి చూశారు. ఆ ప్రయోగాలలో కొన్ని సందర్భాలలో కొందరు ప్రాణాలను కూడా వదిలారు. జంతువుల మాంసం తినడానికి ముందు ఆయా జంతువులను పరిశీలించారు. ఆ జంతువుల ఆహారపు అలవాట్లపైన దృష్టి పెట్టారు. ఆ తర్వాత ఇది తినవచ్చు, ఇది తినకూడదని చెప్పారు. వాళ్ళ పరిశీలన, శ్రమ, త్యాగం ఎంత గొప్పవో. కోయలు, గోండులు, చెంచులు మొదలైన గిరిజన జాతులకున్న ప్రకృతి విజ్ఞానం ఎంతో గొప్పది. చెట్లను గురించి వాళ్ళకు తెలిసినంతగా ఎవరికీ తెలియదనడం అతిశయోక్తి కాదు. వాళ్ళు శాస్త్రజ్ఞులే. రోగాల బారిన పడినప్పుడు చెట్ల మందులతోటే ఆరోగ్యాన్ని తిరిగి పొందారు. ఇట్లా వనమూలికలతో చేసే వైద్యమే ఆయుర్వేదం. ఆయుష్ను పెంచేదే ఆయుర్వేదం. పూర్వం యుద్ధాలలో గాయపడిన వారికి కూడా ఈ ఆయుర్వేద వైద్యం చేసేవారు. ఈ విషయాలలో గురువులై వారు తరువాతి తరాలకు తోవ చూపారు. ఆదివాసులే కాదు, పల్లెతల్లి వడిలో బతికే జానపదుల జ్ఞానం కూడా తక్కువేమీ కాదు. పల్లె వారి పనితనాన్ని తెలిపేటట్లుగా, వివరించేటట్లుగా ఎన్నో పాటలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. గ్రామంలోని వివిధ పనులు, వృత్తులు చేసేవారు ఒకరిపై ఒకరు ఎట్లా ఆధారపడతారో వివరించే పల్లె పాటలు మనకెన్నో అందుబాటులో ఉన్నాయి. నిత్యం మనం వాడుకునే ఒక వస్తువు, అది కంచం కావచ్చు, మంచం కావచ్చు, టేబుల్ కావచ్చు, వీటిని తయారు చేయాలంటే వడ్రంగి, కమ్మరి, ఇతర పనుల వారు కృషి చేయవలసి ఉంటుంది. ఇట్లా వృత్తులన్నీ ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయని గుర్తించండి. అట్లే ఒక సోల తయారీ వెనక ఎందరు వృత్తి పని వాళ్ళ కష్టం దాగి ఉందో ఆలోచించండి. ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటే తప్ప సమాజం సజావుగా సాగదు. ప్రతి వృత్తి పవిత్రమైనదే. ప్రతి వృత్తిలోనూ ఎంతో కష్టం, నైపుణ్యం, త్యాగం కలగలిసి ఉంటాయి.
కాంతిని చూసి మురిసిపోతాం, కానీ ఆ కాంతిని ఇవ్వడానికి కరిగిపోయే క్రొవ్వొత్తిని గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? ఎండాకాలం వచ్చిందంటే చాలు కుండలకు కూజాలకు మహాగిరాకి. అటికెలు గురుగులు మన అవసరాలను తీరుస్తున్నాయి. భక్తి జీవితంలో భాగమైనవి ప్రమిదలు. ఇవన్నీ చకచక ఎట్లా వచ్చేస్తున్నాయి? కుమ్మరి చక్రం నుంచి బంకమట్టి నుంచే బంకమట్టి ఊరికే తయారవుతుందా? మెత్తటి మట్టి, బూడిద లేదా రంపపు పొట్టు, సన్న ఇసుకను కలిపి దీన్ని తయారు చేస్తారు. ఈ మూడింటిని కలిపి కాళ్ళతో బాగా తొక్కుతారు. చెమటోడ్చి సిద్ధం చేసిన ఈ బంకమట్టిని బండి చక్రం వంటి సారె మీద పెడతారు. చక్రం మాత్రం ఊరికే తయారైందా? కమ్మరి వడ్రంగి వాళ్ళ నైపుణ్యం కలగలిసి ఏర్పడింది. ఇందులో ఎంతో ఇంజనీరింగ్ నైపుణ్యం తొంగి చూస్తుంది. చక్రం తాను తిరగడం కాదు, సమాజ గతిని తిప్పేసింది. ఇదొక అద్భుత ఆవిష్కరణ. చక్రం తిప్పుతూ చక్రం మీద పెట్టిన బంకమట్టిని చేతివేళ్ల కొనలతో చాకచక్యంగా నొక్కుతారు. అత్యంత ఆశ్చర్యకరంగా అనుకున్న రూపాలు అమాంతంగా వచ్చేస్తుంటాయి. ఆ చేతుల్లో ఇంద్రజాల విద్య ఉన్నదా అని అనిపించక మానదు. తయారైన మట్టి పాత్రలను ఆరబెడతారు. తర్వాత కుమ్మరి ఆవములో పెట్టి బురద మట్టితో కప్పేస్తారు. దీనివల్ల కొలిమిని మండిస్తే అన్ని పాత్రలకు ఆ వేడి తగులుతుంది. పాత్రలన్నీ బాగా కాలి గట్టిగా తయారవుతాయి. మనం ఉపయోగించుకునే మట్టి పాత్రల వెనుక ఇంత నైపుణ్యం ఉంటుంది. నగలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మెడలో హారాలు, చేతుల కడియాలు, గాజులు, చెవికమ్మలు, ముక్కుపుల్ల, సిగబిల్ల, నడుముకు వడ్డానం, కాళ్ళకు కడియాలు, గజ్జలు, వేళ్లకు ఉంగరాలు, ఇట్లా ఎన్నెన్నో ఆభరణాలు ఆపాదమస్తకం ధరిస్తారు. ఒకప్పుడు 7 వారాల సొమ్మును ధరించేవారట. ఆధునిక కాలంలో మరెన్నో రకాల వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. ఒక్కొక్క ఆభరణాన్ని ఎన్నో రకాలుగా తీర్చిదిద్దుతారు. ముద్దగా ఉన్న బంగారాన్ని ముద్దులకే నగలుగా తీర్చిదిద్దడంలో ఎంత శ్రమ దాగి ఉన్నదో తెలిస్తే ముక్కు మీద వేలేసుకుంటాం. బంగారం అంత సులభంగా కరగదు. బంగారాన్ని మూసలో పెట్టి బొగ్గుల కొలువిలో ఉంచి కరిగిస్తారు. నిప్పు రాజేయడానికి నిప్పులు కనకరలాడేలా మండడానికి బాగా ఊదాలి. బంగారం పని చేసేవాళ్ళు, స్వర్ణకారులు ఇట్లా ఊది ఊది అనారోగ్యపు బారిన పడిన సందర్భాలు ఎన్నో. బంగారమే కాదు, మన నిత్య జీవితంలో వాడే వెండి వస్తువుల తయారీలో కూడా ఎంతో కళా దృష్టి, నైపుణ్యం కనిపిస్తుంది. బంగారాన్ని వెండిని వివిధ ఆకృతులుగా తీర్చిదిద్దడంలో కానీ, రత్నాలను పొదగడంలో కానీ సున్నితమైన పనితనం కనిపిస్తుంది. సన్నని వస్తువును తయారు చేసేటప్పుడు వాళ్ళ కళ్ళు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాయి. అయినా మన కళ్ళకు ఆనందాన్ని ఇచ్చేటట్లు ఆభరణాలను అందించేటందుకు శ్రమిస్తున్నారు. ఇనుముతో నిత్యం సహవాసం చేసే కమ్మరులు తమ శ్రమను, నైపుణ్యాన్ని సమాజం కోసం త్యాగం చేస్తున్నారు. ఇనుముతో వాళ్ళు చేసే నాగటి కర్రు భూమిని దున్నడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే పార, గొడ్డలి, గడ్డపార, కొడవలి, సుత్తి మొదలైనవి వ్యవసాయానికి చాలా అవసరమైన పనిముట్లు. వీటితో పాటు బండి చక్రపు గిర్ర, పట్టాను కూడా తయారు చేసేవారు. ఇదొక గొప్ప ఇంజనీరింగ్ ప్రక్రియ. వీటన్నింటికి ఉత్పత్తి కేంద్రం కమ్మరి కొలివి. అది నిప్పులతో కనకన మండుతూ ఉంటుంది. ఆ సెగను భరిస్తూ ఇనుమును కాల్చి సుత్తెతో కావలసిన వస్తువుల రూపాలను తీర్చిదిద్దుతారు. ఇట్లా చేయడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. ఇక వడ్రంగుల పనితనాన్ని ఒకసారి చూద్దాం. మనకు ఆహారం కావాలంటే భూమిని దున్నాల్సిందే. అందుకు ప్రధాన సాధనం నాగలి. దీన్ని రూపొందించే వాళ్ళు వడ్రంగులు. ఇదే కాదు, గుంటుక, గొర్రు వంటి పనిముట్లు కూడా వ్యవసాయంలో కీలకమైనవి. వీటిని తయారు చేయాలంటే ఏ చెట్టు కలప సరిపోతుందో పరిశీలిస్తారు. తాత ముత్తాతల కాలంలో వాళ్ళు ఎంతో పరిశోధించారు. కొయ్యను సరైన రూపాలలోనికి తీసుకురావడం వెనుక ఎంతో శ్రమ ఉంటుంది. చెట్టు కొట్టాలి, కొయ్యాలి, చెక్కాలి, దువ్వోడ పట్టాలి, తొలి రంధ్రం కొట్టాలి, అందులో బిగించాలి. ఇట్లా ఎన్నెన్నో దశలు. వడ్రంగులు సమాజానికి అందించిన మరో సౌకర్యం బండి. ఇది వ్యవసాయానికే కాదు, ప్రయాణానికి కూడా పనికి వస్తుంది. అంతేకాక మొన్నటి వరకు ఇండ్లను కట్టే కలపతో నిర్మించారు. దూలాలు, వాసాలు, కిటికీలు, తలుపులు ఇవన్నీ వడ్రంగుల పనితనం మూలంగానే అందంగా, ఆకర్షణీయంగా తయారవుతాయి. మనం వాడుకునే మంచాలు, కుర్చీలు, బెంచీలు, టేబుళ్ళు, తనబ్బీలు, అలమార ఇటువంటివెన్నో వడ్రంగుల చేతుల్లో రూపొందినవి. అందుకే వాళ్ళను దారు శిల్పులని అంటారు.
ఇవన్నీ మనం డబ్బుతో కొనుక్కుంటే వస్తున్నాయని అనుకుంటాం. అయితే వీటిని తయారు చేసినప్పుడే కదా ఎవరైనా కొనుక్కునేది. ఇంటి సామాగ్రి, వస్తు సామాగ్రి, వ్యవసాయ సామాగ్రి వంటివి చూస్తున్నప్పుడు వడ్రంగులను తలుచుకోవడం మన ధర్మం. వాళ్ళ నైపుణ్యాలన్నీ, గొప్పదనాన్ని గౌరవించడం మన బాధ్యత. తెల్లవారినప్పటి నుండి అడుగు బయటకు వేయాలంటే చెప్పుల్లో కాళ్ళు పెట్టాల్సిందే. చెప్పుల చరిత్రను చెప్పుకుంటే ఆవేదన, ఆశ్చర్యం కలుగుతాయి. ఏదైనా జంతువు చనిపోతే దాన్ని చూసి దూరంగా వెళ్తాం. కానీ తోలు పని వాళ్ళు ఆ జంతువు చర్మాన్ని ఒడుపుగా ఒలుస్తారు, శుభ్రం చేస్తారు. దానితోనే చెప్పులు తయారు చేస్తారు. ఒక వ్యర్థ పదార్థం నుండి అందరికీ ఉపయోగపడే వస్తువును సృష్టించిన వారి తెలివి ఎంతో గొప్పది. అందుకు వాళ్ళు పడే శ్రమ ఇంత అంతా కాదు. అసలు దీనికి వెలకట్టగలమా? వీరి ఔదార్యాన్ని చాటుతున్న ఈ పద్యం చదవండి. ముప్పు ఘటించి వీని కులమున్ కలిమిన్ కబలించి దేహమున్ పిప్పియొనర్చు నీ భరత వీరుని పాదము కందకుండగా చెప్పులు గుట్టి జీవనము సేయునుగాని నిరాకరింపలేదెప్పుడు అప్పు వడ్డది సుమీ భారతావని వీని సేవకున్ అని గుర్రం జాషువా గారు నొక్కి వక్కానించారు. జంతు చర్మాన్ని అనేక రకాలుగా మలచడంలో వీరి ప్రతిభ కనిపిస్తుంది. చర్మంతో డప్పు లాంటి వాయిద్యాలను తయారు చేశారు. ఇప్పటికీ ఊళ్ళల్లో ఏదైనా విషయం చాటింపు వేయాలంటే డప్పు కొట్టాల్సిందే. చివరకు మనిషిని కాటికి పంపడానికి కూడా డప్పే ముందుంటుంది. ఒకప్పుడు వ్యవసాయ బావిలోని నీటిని పైకి తోడే మోటకు పెద్ద బొక్కెనలుండేవి. వాటి తొండాలను కూడా చర్మంతోనే వీళ్ళే తయారు చేసేవారు. సమాజానికి ఎనలేని సేవలు చేసిన దళితులను అంటరానితనం పేరిట దూరంగా ఉంచారు. గాంధీ, అంబేద్కర్ వంటి ప్రముఖుల కృషి ఫలితంగా వీరికి రాజ్యాంగపరమైన రక్షణ లభించింది. వీరి పట్ల సమాజం ప్రత్యేక దృష్టి సారించాలి. వారికి సమాన గౌరవం లభించేందుకు అన్ని కోణాలలో కృషి జరగాలి. సంఘంలో క్షురకుల సేవలు మరవరానివి. క్షురకం అంటే కత్తి. తల వెంట్రుకలను కత్తిరించేవాడు క్షురకుడన్న మాట. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో వారి భాగస్వామ్యం ఉన్నది. కత్తి, కత్తెరలతో వారు చూపే పనితనం నాణ్యమైందే కాదు, సున్నితమైంది కూడా. క్షురకులకు తరతరాలుగా తెలిసిన మరొక విద్య దేశీయమైన వైద్యం. చెట్ల వేళ్లతో, ఆకులతో, చేపలతో చేసే మందులను గురించి కూడా వీళ్లకు చక్కటి అవగాహన ఉంటుంది. పేను కొరకడం, శరీరానికి ఘాట్లు పడడం వంటి సందర్భాలలో వాటి నుండి బయటపడే చిట్కాలు వీరి దగ్గర అనేకంగా ఉంటాయి. తైలంతో శరీరమర్దనం చేయడంలో గొప్ప నైపుణ్యం ఉంటుంది. స్త్రీల ప్రసవ సమయంలో, పురుడు పోయడంలో, తల్లి బిడ్డల సంరక్షణలో మంత్రసానులుగా మంగళ స్త్రీల పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉన్నది. వీరి సేవలన్నీ ఆరోగ్యకరమైన సమాజానికి అవసరం. శరీరాన్ని రక్షించుకోవాలంటే బట్టలు కావాలి. వాటిని బజారుకు వెళ్ళి కొని తెచ్చుకుంటున్నాం. కానీ అవి తయారు కావడానికి పరిశ్రమించేది నేత పనివారు. వాళ్ళు బట్టలు నేసే మగ్గాన్ని ఎప్పుడైనా చూసారా? దాని వెనుక ఎంతో సాంకేతిక పరిజ్ఞానం ఉన్నది. మగ్గంలో వాళ్ళు దారాలను ఏర్పరచుకున్న తీరు, నేసేటప్పుడు వారు చూపే నైపుణ్యం ఎంతో గొప్పది. ఒకప్పుడు మన దేశంలో నేత పనివారు అగ్గిపెట్టెలో పట్టేంత చీరను నేసినారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇదంతా ఆషామాషి వ్యవహారం కాదు. పత్తి నుంచి దారం తీయడం, రంగులద్దడం, అవసరమైన పద్ధతిలో గుడ్డను తయారు చేయడం ఇదొక సుదీర్ఘ ప్రక్రియ. గొర్రెల బొచ్చు కత్తిరించి ఉన్ని దారం వడికి దానితో గొంగడిని తయారు చేసే కురుమల శ్రమ ఎందరికో వెచ్చదనాన్ని కలిగిస్తుంది. మురికి బట్టలను శుభ్రం చేసే రజకుల కాయకష్టం మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. శుభాశుభ కార్యక్రమాలు వీరి ప్రమేయం లేకుండా జరగవు. ఈ వృత్తుల వారందరూ చూపిన నైపుణ్యం తరువాత కాలంలో అద్భుతమైన ఆవిష్కరణలకు దారితీసింది. వీళ్ళ ఆలోచన నైపుణ్యం ఎందరినో కదిలించింది. వీటిని ఆధారంగా చేసుకొని కొత్త వాటిని కనుక్కోవడానికి ప్రేరణ కలిగించింది. ఒక్కరోజు ఆహారం లేకుంటే తల్లడిల్లుతాం. పిడికెడు మెతుకుల కోసం పడరాని పాటలు పడే వాళ్ళెందరో ఉన్నారు. ఎవరే పని చేసినా కడుపు నింపుకోవడానికి. మనం తినే అన్నం, కూరగాయలు, పండ్లు వంటివి ఏవి సులువుగా వచ్చి పడేవి కావు. చెమటోడ్చి పనిచేసిన రైతుల కృషి ఫలం. ఎండనక, వాననక, రేయింబగళ్ళనక రెక్కలు ముక్కలు చేసుకొని రైతు శ్రమిస్తేనే మనం హాయిగా తిరగగలుగుతున్నాం.
భారతదేశపు మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అన్న నినాదమిచ్చాడు. సమాజానికి రైతు చేసే సేవ ఎంత గొప్పదో తెలిపే ఈ గేయాన్ని చదవండి. రైతే దేశానికి వెన్నుముక, అతడడిగితే లేదు మనకు అన్నమిక. రైతే దేశానికి వెన్నుముక, అతడడిగితే లేదు మనకు అన్నమిక. కోటి విద్యలన్నీ కూటి కొరకన్నారు, కూడుగోడును బాప రైతులున్నారు. నడుమంచి కష్టించి పాడి పంటలు పెంచి పొట్ట చల్లగుండంగా పోషించు అన్నదాత. తానేమో పస్తులుండి తిండి పెడుతున్నాడు, సమాజ గమనానికి సాయపడుతున్నాడు. రాత్రనక పగలనక ఆత్రంగా పనిచేస్తూ సోమరితనమొద్దని చాటి చెప్పే ధీరుడు. ఎండకు ఎండిన వానల తడిసిన, చలిలో వణికిన సమస్యలతో నలిగిన, సడలని స్థైర్యంతో సస్యములను అందిస్తూ జాతి సేవలో పునీతుడై నిలిచిన రైతే దేశానికి వెన్నుముక, అతడడిగితే లేదు మనకు అన్నమిక. ఇట్లా చూస్తూ పోతే ప్రతి ఒక్క వృత్తిలోనూ ఎంతో కొంత శ్రమ, నైపుణ్యం తొంగి చూస్తాయి. ప్రతి వృత్తి పవిత్రమైందే, దేన్ని చిన్నచూపు చూడాల్సిన పని లేదు. ఎవరింట్లో శుభకార్యం జరగాల్సి ఉన్నా మంగళవాద్యాలు, కుండలు, ప్రమిదలు, ఆభరణాలు, వస్త్రాలు మొదలైనవన్నీ కావాలి. అంటే ఇన్ని వృత్తుల వాళ్ళు సహకరిస్తేనే ఏ కార్యాలైనా జరుగుతాయి. ఇట్లా అందరూ పరస్పరం సహకరించుకుంటేనే సమాజం నడుస్తుంది. అంతేకాని ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటే సమాజ అభివృద్ధి కుంటుపడుతుంది. ఇందులో ఎక్కువ తక్కువ తేడాలు మన మనస్సులో ఉండకూడదు. శరీరంలో కళ్ళు, చెవి, ముక్కు, కాళ్ళు, చేతులు వీటిలో ఏవి గొప్ప అంటే అన్నీ కలిసి ఉంటేనే శరీరం. అట్లాగే అందరూ కలిసి ఉంటేనే సమాజం. ఒకప్పుడు గ్రామాలు స్వయం సమృద్ధిగా వెలిగినాయి. గ్రామ జీవనానికి అవసరమైన వస్తువులను అన్ని వృత్తుల వారు కలిసిమెలిసి తయారు చేసుకునేవారు. ఒకరి అవసరాలకు మరొకరు చేదోడు వాదోడుగా నిలిచేవారు. కులాలను పక్కకు పెట్టి అక్క, బావ, మామ, అత్త అన్న పిలుచుకునే ఆత్మీయ బంధం వాళ్ళది. మానవత్వాన్ని చాటిన మధుర జీవనం వాళ్ళది. కలిసి ఉండడం, ఒకరి మీద ఒకరు ఆధారపడడం, ఒకరికొకరు సహకరించుకోవడం మన సంస్కృతిలోని గొప్ప విలువలు. వీటిని అలవర్చుకోవడం, పాటించడం, కాపాడుకోవడం మనందరి ధర్మం. మనిషిని మనిషిగా గౌరవిద్దాం. అతనిలో దాగున్న ప్రతిభను అభినందిద్దాం. ఆ గొప్పతనాన్ని మనం అందుకోవడానికి ప్రయత్నిద్దాం. శ్రమ పునాదిపైనే అభివృద్ధి భవనం ఆధారపడి ఉంటుంది. శ్రమించడానికి ఎవరు సిగ్గుపడకూడదు. సోమరితనంతో శ్రమించకపోతేనే సిగ్గుపడాలి. శ్రమైక జీవన సౌందర్యాన్ని చూడగలగాలి. శ్రమను గౌరవంగా భావించడం నేర్చుకోవాలి. శ్రమ సంస్కృతిలో జీవించడం నేర్చుకోవాలి. నా పాఠం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పాఠాలతో మళ్ళీ కలుద్దాం.